కవిత చేసిన సంచలన ఆరోపణలపై ఏమాత్రం స్పందించడం లేదు హరీష్ రావు, సంతోష్ రావు. ప్రస్తుతం తనను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. రేపు కేటీఆర్ అలాగే కేసీఆర్ ని కూడా పంపించేస్తారు అంటూ వ్యాఖ్యానించారు కవిత. కేవలం హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు అంటూ తీవ్ర విమర్శలు చేసింది ఆవిడ. పార్టీ లైన్ దాటి మాట్లాడినందుకే కవితను పార్టీ సస్పెండ్ చేసింది అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడవద్దు అంటూ పార్టీ నాయకులకు గులాబీ బాస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు ఇతర ఏ ముఖ్య నేతలు కూడా కవిత ఇష్యూ పైన అస్సలు మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే ఎవరూ స్పందించడం లేదని సమాచారం. ఇక మరోపక్క హరీష్ రావు, సంతోష్ రావులపైన కవిత వ్యాఖ్యలు చేసినా ఇంతవరకు వారెక్కడా పర్సనల్ గా సైతం రియాక్ట్ అవ్వకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఏమీ పట్టనట్టుగా హరీష్ రావు, సంతోష్ రావులు వ్యవహరిస్తూ ఉండటం రాజకీయ విశ్లేషకులకు అనుమానాలు కలిగిస్తున్నాయి. హరీష్ రావుని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని అభిప్రాయపడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. కవిత చేసిన సంచలన ఆరోపణలపై ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు అస్సలు మాట్లాడడం లేదు. ఎస్పెషలీ హరీష్ రావు అండ్ సంతోష్ రావులు. అసలు బీఆర్ఎస్ ఆలోచనలో ఏముంది అనేది అర్థం కాని సిచ్యువేషన్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ చూస్తున్నాం హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ అట్లీస్ట్ తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? తెలంగాణ రాజకీయాలు కవిత చేసిన కమెంట్స్ అనంతరం కూడా ఎలా మారే అవకాశం ఉందనుకోవాలి ఫ్యూచర్లో? ఎస్ సార్ తాజ్, అయితే కవిత ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు చేశారు, అక్రమ అనకొండలు అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. ఇటు మీడియా ముఖంగా కూడా ప్రజల్లోకి వెళ్ళేలాగా ఈ మాటలు అయితే మాట్లాడింది. సో దీని తర్వాత అటు బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా స్పందించకపోవడం అనేది ఒకంత అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. తర్వాత కవితని సస్పెండ్ చేశారు, ఆవిడ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన అలాగే యాక్టివ్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా కానీ లేకపోతే ఇతర ఏ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ కవిత పైన ఎలాంటి ప్రతి విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయకుండా అసలు ఈ విషయం జరిగిందా లేదా అన్నట్టుగా రియాక్ట్ అవ్వకుండా ఉండడం అయితే కొంత అందరినీ కూడా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కటు గులాబీ బాస్ కేసీఆర్ తన ఆదేశాలను అందరికీ కూడా జారీ చేశారంటూ కూడా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు ఎక్కడ కూడా కవిత ఇష్యూ ఎత్తకూడదు, పార్టీ నాయకులు ఎవరు కూడా కవిత ఇష్యూ గురించి మాట్లాడకూడదు అంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో తిన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరు కూడా దాని పట్ల రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏకంగా హరీష్ రావు పేరు చెప్పడం, సంతోష్ రావు పేరు చెప్పడం, ఇలాంటి ఆరోపణలు చేసినా కూడా, బహిరంగ ఆరోపణలు చేసినా కూడా దీని గురించి మాట్లాడకపోవడం అనేది అందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుందని చెప్పొచ్చు. మరొక పక్క అసలు హరీష్ రావునే పొమ్మన లేక పొగ పెట్టడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటూ కూడా కొన్ని అంటే రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హరీష్ రావుకి ఎక్కువ పార్టీలో మైలేజీ ఉందంటూ కూడా ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఆయనకు అత్యధికంగా కూడా మెజారిటీ వస్తుంది ఆయన నియోజకవర్గంలో, సిద్దిపేట నియోజకవర్గంలో. సో అలాంటి వ్యక్తి ఒకవేళ కేసీఆర్ నుంచి పార్టీ లాక్కుంటాడేమో అని చెప్పేసి, అంటే కవిత ఆరోపించినట్టుగా నిజంగానే జరుగుతుందేమో అని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు అలాగే ఇటు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అందుకే ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క టాపిక్ని ఎత్తకుండా ఉండడమే మంచిది అంటూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కవిత పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడము, అలాగే గతంలో సొంత పార్టీ పైనే ఆరోపణలు చేయడము, సో ఇలాంటివన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున భంగం కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇలాంటివన్నీ కూడా మైనస్ పాయింట్స్ అనమాట. సో వీటి వల్ల ఇంకా ఎక్కువగా పార్టీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడ రెస్పాండ్ అవ్వద్దు అంటూ కూడా గులాబీ బాస్ అధినేత కేసీఆర్ అయితే అందరికీ ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక పక్క కవిత మాత్రం బీఆర్ఎస్ పైన ఎలాంటి ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికోసము
ఆల్రెడీ కవిత చేసిన ఈ కమెంట్స్ బీఆర్ఎస్ కు ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందనే చెప్పుకోవాలి. అయితే ప్రెసెంట్ వీళ్ళు ఏదైతే మౌనం పాటిస్తున్నారో ఇది కూడా వాళ్ళకి ఇంకా నెగిటివిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని మనం అనుకోవాలి కదా. ఎస్పెషల్లీ ఇటు అపోజిషన్స్ ఇప్పటికే వాళ్ళ మీద గళమెత్తుతున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ సైలెంట్ గా ఉండటాన్ని ఎలా చూడాలంటారు? ఫ్యూచర్ లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి? కేసీఆర్ డైరెక్ట్ గా ఏమైనా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి? ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి అయితే కోలుకోలేని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కవిత బయటికి రావడము, అలాగే ప్రధానంగా అంటే పార్టీలో ఎక్కువ క్యాడర్, బలమైన క్యాడర్ ఉన్నటువంటి నాయకుడి పైన విమర్శలు చేయడము, ఆరోపణలు చేయడం, పబ్లిక్గా ఆరోపణలు చేయడం అనేది అటు పార్టీకి ఇటు కార్యకర్తల్లోనూ కొంత గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కవిత బయటికి రావడం ఒక మైనస్ అయితే, హరీష్ రావు పైన ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది, హరీష్ రావుని అక్రమ అనకుండా అనడము, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు చేసి వాళ్ళు డబ్బులు దండుకున్నారు అనడము, సో ఇవన్నీ కూడా మరొక రకమైన మైనస్ పాయింట్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ రెండు విధాలుగా దెబ్బతింటా ఉంది. ఒకవైపు కవిత క్యాడర్ అంతా కూడా జాగృతి పేరుతోని ఆల్రెడీ బయటికి వచ్చేసినటువంటి సందర్భం ఉంది. మరొక వైపు హరీష్ రావుకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా కవిత పైన గుర్రుగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రెండు విధాలుగా కూడా గులాబీ పార్టీకి అయితే కొంత మైనస్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు ఈ రెండు విధాలుగా కూడా. అయితే ఇప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు బీజేపీ నేతలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్రమాలు జరిగాయి కాబట్టే, కాళేశ్వరంలో అనేక వేల కోట్లు దోచుకున్నారు కాబట్టే వీళ్ళందరికీ ఇప్పుడు కుటుంబంలో ఆ యొక్క డబ్బులను పంచుకోవడంలో గొడవలు జరిగి ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. సో వీరి కుటుంబానికి సంబంధించినటువంటి గొడవలోకి ప్రభుత్వాన్ని కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా లాగొద్దు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క కవిత ఇప్పటికే తన రాజకీయ వ్యూహాలను, ఎత్తుగడలను కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయ చాణక్యుడైనటువంటి కేసీఆర్కు సంబంధించినటువంటి రక్తంతో పుట్టినటువంటి కవిత తన రక్తాన్ని నిరూపించుకునేందుకు, అంటే ఖచ్చితంగా నేను కూడా కేసీఆర్ బిడ్డనే అని చెప్పి నిరూపించుకునేందుకు తన సన్నాహాలు అయితే మొదలుపెట్టినట్టుగానే తెలుస్తోంది. సో ఇప్పటికే ముఖ్య నాయకులతోని, జాగృతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతోని, అలాగే జాగృతి సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసేటువంటి వారితోనూ నిన్ననే ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి సోషల్ మీడియాలో పోస్టులు ఏవైతే ఉంటాయో, అంటే అటు హరీష్ రావుకి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, వీరిద్దరికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిపైన, అలాగే బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి పార్టీకి సంబంధించినటువంటి పోస్టులపైన కూడా ధీటుగా సమాధానం ఇచ్చేలాగా, వారికి ఎదురుదాడి చేసేలాగా కూడా ఈ సోషల్ మీడియా వారియర్స్ని తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇప్పుడు మూడవ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఎదుర్కొనేందుకైతే కవిత సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడ అవకాశం రాకుండా మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, బాధతో ఉంటారో, వాళ్ళందరినీ కూడా జాగృతిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా రెడ్ కార్పెట్ వేసి జాగృతి నుంచి మీకు మంచి మంచి హోదాను కల్పిస్తాము, అలాగే మీకు ఎక్కడైతే నాయకత్వం కావాలనుకుంటారో అక్కడే, అంటే ఆ ప్రదేశంలోనే, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో, లేకపోతే ప్రాంతీయ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రాంతంలోనే మీకు నాయకత్వాన్ని కల్పిస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానికోసం అంతా కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇటు జాగృతి తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ కవిత ముందుకు వెళ్ళేటువంటి అడుగులు వేస్తూ ఉంది. మరొక పక్క ఇటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఈ యొక్క ఇష్యూ పైన మాట్లాడకపోవడం అనేది రాజకీయ విశ్లేషకుల్లో అయితే కొంత గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్ శ్రీయస్. మొత్తానికి ఇటు తెలంగాణ పాలిటిక్స్ లో బీఆర్ఎస్ ఎస్పెషల్లీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ మౌనం వహిస్తోంది. ఆ మౌనం అసలు దేనికి ఆన్సర్ ఇస్తోంది అనేది వేచి చూడాలి.